రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ యొక్క సీనియర్ నాయకత్వము, దాని వ్యూహకర్తలు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాన్ని తక్కువగా అంచనా వేశారు. రాహుల్ గాంధీ పదే పదే చేస్తున్నటువంటి విదేశ పర్యటనలు ఏవైతే ఉన్నాయో, ఈ విదేశ పర్యటనల విషయంలో వాస్తవానికి ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఈ పర్యటనల ఆంతర్యం ఏమిటి, వీటిని తెలుసుకునే విషయంలో కానీ, ఆయన ఎవరెవరితో సమావేశమవుతున్నారన్నటువంటి విషయాన్ని గుర్తించటంలో కానీ ఉదాసీన వైఖరిని అవలంబించిందా? ఎందుకంటే ప్రజా మద్దతు ఉంది, ప్రజల ఓట్లు తమ వైపు ఉంది, ప్రజల సపోర్ట్ తమకుంది, కాబట్టి ఇంకా భయపడవలసింది లేదు అని అనుకున్నారా? లేకపోతే చాలామంది భావించినట్టుగా రాహుల్ గాంధీ ఆయన విదేశాలకు ఏ కారణాల చేత వెళ్తున్నారో, థాయిలాండ్కి ఎందుకు వెళ్తున్నారో, ఈ రకమైనటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి రకరకాల కథనాలను బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం కూడా నమ్మేసిందా? ఎందుకంటే ఇప్పుడు నెమ్మదిగా తరచి చూస్తుంటే 2024 ఎన్నికల ఫలితాల విశ్లేషణ చేస్తూ ఉంటే, ఎన్నికల ప్రచారం జరిగిన తీరు కానీ, నియోజకవర్గాలను ఎంపిక చేసి ఆ నియోజకవర్గాల మీద ఎక్కడెక్కడైతే బీజేపీ తక్కువ మెజారిటీతో నెగ్గినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయటము, వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయటము, ప్రతి నియోజకవర్గానికి అక్కడి ఓటర్లను చేరుకునేందుకు కస్టమైజ్డ్ మెసేజింగ్ చేయటము, అదేవిధంగా చిన్న లోకసభ స్థానాలను టార్గెట్ చేయటం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 15-20 చిన్న లోకసభ స్థానాలను టార్గెట్ చేసి వాటిలో ఎక్కువ స్థానాల్ని గెలిచే ప్రయత్నం చేయటము, ఇదంతా కూడాను ఒక వ్యూహం ప్రకారం జరిగినట్టుగా అర్థమవుతున్నది. దీని వెనుక పదే చేసినటువంటి విదేశ పర్యటనల పాత్ర ఏమన్నా ఉందా? దీనిపైన చర్చ జరుగుతోంది అంతర్గతంగా రకరకాలుగాను. ఎందుకంటే రాహుల్ గాంధీ యాత్రలకు వెళ్ళే ముందు ముఖ్యంగా గమనించాలంటే 2015 నుంచి 2019 మధ్యలో కేవలం 4 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ 257 విదేశ పర్యటనలు చేశారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో కూడా అనేక విదేశ పర్యటనలు చేశారు. కొన్ని బహిరంగం అయితే, కొన్ని విదేశ పర్యటనలో ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజులు ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఇవి కూడా రహస్యంగా ఉంచడం జరిగింది. 2015 నుంచి 2019 మధ్యలో సోనియా గాంధీ కూడా 27 విదేశ పర్యటనలు చేశారు. ఈ పర్యటనలకు ఒక ప్రత్యేకత ఉంది. వారిద్దరూ ఎస్పీజీ రక్షణలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడాను ముందస్తుగా ఎస్పీజీకి తెలియజేయాలి. కానీ ప్రయాణానికి 6-7 గంటల ముందు మాత్రమే వీళ్ళు ఎస్పీజీకి తెలియజేసేవాళ్ళు. దాంతో వాళ్ళకి ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది అసాధ్యమయ్యేది. ఎందుకంటే అంత షార్ట్ నోటీస్లో పంపడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వీళ్ళు ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, ఎవరి దగ్గర ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏవీ బయటకి పొక్కలేదు. ఉదాహరణకి 2015లో ఎన్నికల ఫలితాలు, 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 60 రోజుల పాటు ఆగ్నేయ ఆసియాలో రాహుల్ గాంధీ గడిపారు. ఈ ఆగ్నేయ ఆసియాలో గడిపినటువంటి రోజుల్లో 21 రోజులు మ్యాన్మార్లో, 11 రోజులు కంబోడియాలో గడిపారు. కంబోడియా, మ్యాన్మార్లలో ఏముంటుంది ప్రత్యేకంగా? ఈ రెండు కూడాను చైనాకి చాలా అనుకూలమైనటువంటి దేశాలు. ముఖ్యంగా మ్యాన్మార్ని అయితే పరోక్షంగా చైనాయే పరిపాలిస్తున్నట్టు చెప్పవచ్చును. అదేవిధంగా కంబోడియాలో కూడాను చైనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 2 దేశాలలో గడిపిన కాలంలో ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరాలు లేవు. జూన్ 2015లో యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళారు. సెప్టెంబర్లో మళ్ళీ యుఎస్కి, యూకేకి 2 చోట్లకి వెళ్ళారు. జూన్ 2016లో టర్కీకి వెళ్ళారు. 2016 సెప్టెంబర్లో మళ్ళీ యూకేకి వెళ్ళారు. 2017 మార్చిలో ఇటలీకి వెళ్ళారు. 2017 జూలైలో మళ్ళీ యూకేకి వెళ్ళారు. ఇవన్నీ గనక చూసినట్లయితే ఈ పదే కొన్ని ప్రాంతాలకు పర్యటన చేయటం, వీటి వెనుక ఏముంది అన్నది ఇప్పటి వరకు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ విదేశ యాత్రలు దేనికోసం వెళ్తున్నారన్నటువంటి విషయంలో కూడా పెద్దగా
అధ్యయనం కానీ అవగాహన కానీ ఎవరో నిఘా వేసినట్టుగా కూడా కనపడటం లేదు. మొట్టమొదటిసారి ఈ విషయంలో సందేహం వచ్చింది 2017లో. 2017లో ఆయన చైనీస్ రాయబారి అయినటువంటి, భారతదేశంలో చైనా రాయబారి అయినటువంటి లో జావ్ హుయిని కలిశారు. సరిగ్గా అదే సమయంలో డోక్లాం సంఘటన జరుగుతోంది. డోక్లాంలో చైనీస్ సైనికులు మన సైనికులతో పోరాడి చైనా రోడ్డు నిర్మాణాన్ని మనం అడ్డుకున్నాము. అనేక నెలల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఈ పర్యటన సమయంలో మన ప్రభుత్వంతో మాట్లాడకుండా, మన నాయకులతో చర్చించకుండా చైనా వాళ్ళని ఎందుకు కలిశారు అన్నటువంటి ప్రశ్నలు వచ్చినాయి. ఆ తరువాత ఆయన అత్యంత రహస్యమయంగా భూటాన్కు కూడా వెళ్ళొచ్చారు. భూటాన్లో ఏమి చేశారన్నది ఎవరికీ తెలియదు. కాబట్టి మళ్ళీ 2023 మార్చికి ఆయన యూకేకి వెళ్ళారు. తరువాత నుంచి అంటే 2019 తరువాత నుంచి ఆయన చేసినటువంటి పర్యటనలో ప్రత్యేకత ఏంటంటే, పలు యుఎస్, యూకే, యూరప్కి సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో, యూనివర్సిటీల్లో వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాల మల్టీలేటరల్ ఫోరమ్స్ లోపల రకరకాల ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తామని చెప్పేటటువంటి సంస్థల్లో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యము చాలా ఇబ్బందుల్లో ఉంది, నియంతృత్వం వస్తోంది. యూరప్, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలు, యూకే వంటి దేశాలు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఆయన అన్నారు. ఆయన 2023లో యూకేకి వెళ్ళొచ్చిన కొద్ది రోజులకే BBC ఒక ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ ప్రత్యేకమైన కథనము గుజరాత్ అల్లర్ల గురించి. 21 సంవత్సరాల క్రితము జరిగినటువంటి సంఘటనను తిరగదోడి మళ్ళీ దానిని ఒక డాక్యుమెంటరీగా చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఆయన విదేశాలకు వెళ్ళినటువంటి ప్రతిసారి యూరోపియన్ మీడియా కానీ, వెస్టర్న్ మీడియా కానీ మోదీ వ్యతిరేక, భారత వ్యతిరేక కథనాలు అదే సమయానికి చాలా పెద్ద ఎత్తున రావడం, వీటి మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్నది ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా, లేకపోతే అసలు దీనిపైన ఏదైనా అధ్యయనం జరిగిందా, ఈ రెండు కాకతాళీయంగా జరిగాయా లేకపోతే ఒక ప్లానింగ్లో భాగంగా జరిగాయా అన్నది ఇప్పుడు చర్చించవలసినటువంటి అవసరము ఉంది. ఎందుకంటే ఈ రకంగా ఇందిరాగాంధీ కూడాను నిజానికి 1977లో జనతా ప్రభుత్వం గెలిచిన తరువాత ఆమె రాయబరీలో ఘోరంగా ఓడిపోయిన తరువాత ఇంగ్లాండ్కి వెళ్ళారు 1978లో. కానీ ఏ సమయంలో కూడాను ఆయన భారతదేశపు అంతర్గత వ్యవహారాలపైన కమెంట్లు చేయలేదు. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందనో లేకపోతే దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది ఉందనో ఆమె మాట్లాడలేదు. కానీ ఈ రకమైనటువంటి విదేశీ గడ్డపైన భారత వ్యతిరేక ప్రచారము రకరకాల సంస్థలు సరిగ్గా 2024 ఎన్నికలకి ముందు ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలకు వెళ్ళడము, వియత్నాం మధ్యలో అయితే వియత్నాం, ఇండోనేషియా, బ్రూనై, సింగపూర్, మలేషియాకు కూడా వెళ్లాల్సినటువంటి ఒక ప్లాన్ వేయడం జరిగింది. అది ఏ కారణం చేతనో రద్దయింది. అంటే ఈ వెళ్ళినటువంటి చోట్లలో అసలు ఏమి జరగాల్సి ఉంది, ఏమి పథకం వేశారు, దీనిపైన ఆలోచన ఎందుకు జరగలేదు? ఇది ఆలోచించవలసినటువంటి విషయము. బహుశా ఏ దేశంలోనూ విపక్ష నేత కావచ్చు, లేకపోతే ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ నాయకుడు కానీ ఇన్నిసార్లు విదేశాలకు వెళ్ళిన దానిలో 80% పర్యటనలు అత్యంత గోపనీయంగా ఉండడము, దానికి సంబంధించిన ఏ వివరాలు బయటకి పొక్కకపోవడము, ఇది ఏమిటన్నది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. విదేశీ సంస్థలు భారతదేశపు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే ప్రయత్నం ఏమైనా చేశాయా? ఇది కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.